కూకట్పల్లిలో నల్ల చెరువు. ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళిచ్చిన చెరువు. ఈ చెరువు కింద మంచి పంటలు పండుతున్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా 19 ఎకరాల పైచిలకు మాత్రమే. మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు 27 ఎకరాలుగా గుర్తింపు వచ్చింది. ఒకనాడు ఈ చెరువు 19 ఎకరాలు మాత్రమే మొత్తం. మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని 27 ఎకరాలుగా వీళ్ళు రికార్డులో లెక్కించుకున్నారు. ఈ 19 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, 27 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వపరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువులో ప్రభుత్వపరమైన భూమి ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్లు ఒడుస్తున్న కొద్దీ ఆ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో, ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏకసాల పట్టాలు కావు, ఇవి ఆక్రమించుకున్న భూములు కావు, ఇవి బాజాప్తా తాతల కాలం నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా పట్టా భూములు. అయితే ఒకనాడు ఈ పట్టా భూములు అయినప్పటికీ కూడా చెరువులు కాబట్టి, చెరువులు పంట పొలాలు నిలిస్తాయి కాబట్టి రైతులు తేలినప్పుడే దున్నుకునేటువంటి గొప్ప భావన ఉండే. ఒకనాడు పన్ను కట్టకుండానే భూమి దక్కింది. పన్నులు కట్టలేక భూములు వదిలిపెట్టే సందర్భాలు ఉండే. ఇవాళ ఉన్నట్టుగా 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయల భూముల విలువలు లేవు. 1000 రూపాయలకు ఎకరం కొనేటోడు కూడా లేని రోజులు ఉండే. ఇవాళ కూకట్పల్లిలో గజానికి 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు కావచ్చు. కానీ ఒకనాడు ఈ కూకట్పల్లిలో కూడా ఓ 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో పన్నులు కట్టుకునే కెపాసిటీ లేక కూడా భూములు వదిలిపెట్టే సందర్భాలు ఉంటాయి. ఇలా ఈ నల్ల చెరువులో ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం 7 ఎకరాల 36 గుంటలు. మిగతా అంతా కూడా ఎఫ్టీఎల్లో బాజప్తా పట్టా భూములు, 50 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పట్టా భూములు ఇవి యజమానుల పేరునే ఉన్నాయి. అయితే ఈ కూకట్పల్లి డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఒక గుంటడు కూడా ఇప్పుడు వ్యవసాయం లేదు. ప్రభుత్వం ఈ చెరువులకు మురికి నీళ్ళు రాకుండా కట్టడి చేసింది. కేవలం ఈ చెరువులకు వచ్చే నీళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల కొట్టేటువంటి వర్షపు నీళ్ళే రావాలి, కొంత వివేకానంద కాలనీ నుంచి నీళ్ళు రావాలి తప్ప వేరే దగ్గర నుంచి నీళ్ళు వచ్చే పెద్ద వాగులు కూడా లేవు. దీనికి ఫీడర్ వాగులు లేవు. దీని కింద కూడా పెద్ద ఒక గుంటడి భూమి లేదు. ప్రభుత్వమే స్వయంగా మత్తట్లో ఏ చెరువు నిండితే నీళ్ళు అయితే పోవన్నో ఆ చెరువు మీద ఒక కమ్యూనిటీ హాల్ కట్టింది. ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇట్లాంటి ఈ భూములలో ఇప్పుడు వ్యవసాయాలు లేవు కాబట్టి, చాలా కాస్ట్లీ భూములు కాబట్టి యజమానులు ఎవరికి లీజుకి ఇచ్చింది ఇవన్నీ? రమేష్ లాంటి క్యాటరర్స్. అంటే తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని అమ్మ నాన్నని తీసుకొని చదువుకున్న యువకులు అనేక మంది పట్టణానికి వచ్చారు. అందులో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ పేట రమేష్ వచ్చింది. ఇక్కడ ఒక 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఇక్కడ అదేవిధంగా ఫ్లెక్సీ ప్రింటర్స్ వచ్చిండ్రు. ఆయన ఒక 40-50 లక్షల రూపాయల మిషనరీ పెట్టుకున్నాడు, షెడ్లు వేసుకున్నారు, టెంటోళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రాంతానికి నల్ల చెరువులో యజమానులు ఇచ్చినటువంటి లీజ్ భూములు తీసుకోవడానికి వచ్చింది కేవలం ఎవరంటే వివిధ ప్రాంతాల నుంచి, వాళ్ళ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, పొట్ట చేత పట్టుకొని వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు తప్ప ఎవ్వరు ఇలా కోట్ల రూపాయలు యజమానులు లేవు. ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇప్పుడు షెడ్లు కూలగొట్టి పోయిన తర్వాత భూమి సరే లీగల్గా యజమానులు కొట్లాడతారు, ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు, ఒక ఆస్పెక్ట్. కానీ ఇక్కడ తక్కువ ధరకు వస్తుందని వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టలేక, నెల కిరాయిలు ఎక్కువ ఇవ్వలేక, అడ్వాన్సులు ఎక్కువ ఇవ్వలేక పాపం ఉన్నంతలో ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు కనీస నామమాత్రానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు అడిగింది ఏంటిది? మేము ఇవి కూలగొడుతున్నప్పుడు చూసినాం, రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది. ఎక్కడోళ్ళు వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా నుంచి బతికొచ్చిన వాళ్ళు. ఈ బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ తండ్రి భార్య అందరూ పనిచేసుకుంటే బతుకుతున్నారు. ఇవాళ ఇక్కడ ఫ్లెక్సీ ప్రింటర్స్ పెట్టుకుంటూ ఎక్కడి నుంచో బతికొచ్చాడు. ఎవ్వరు కూడా అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు వచ్చి మెర్సిలెస్ గా సంపుడు లేకపోతే కూలగొట్టుడు ఆస్తులు ధ్వంసం చేసేటట్టు చేస్తారు.
ఇదేం యుద్ధ భూమి కాదు, ఇది ఏం యుద్ధ భూమి కాదు. నోరు లేని వాళ్ళు కొట్లాడకు వచ్చిన కూడా కాదు. వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ఒకవేళ మాకు తెలియదు నోటీసులు యజమానికి ఇచ్చిన లేదో మాకు తెలియదు, యజమాని అయితే మాకేం నోటీసులు ఇవ్వలేదు, మేము పెట్టుకున్న మాట వాస్తవం, ఈ భూములు మా సొంతం కావు అని ఎంత వేడుకున్నా కూడా కనికరం లేకుండా ఒక శత్రువు వివరించినట్టుగా, అంటే ధ్వంసం చేయడానికి వచ్చినట్టుగా, మానవత్వం లేనట్టుగా చేసినటువంటి ప్రయత్నం అవుతుందో తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. నువ్వు అనుకుంటా, నేను చాలాసార్లు చెప్పిన, ఒకవేళ మీకు దమ్ముంటే, మీకు నిజాయితీ ఉంటే, ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయో ఆ పట్టా భూములు దాని విలెంతనో కట్టి వాళ్ళకు భూములు బదులుగా భూములు ఇచ్చి తీసుకో. ఇవాళ ప్రాజెక్టులు కడతాం, అక్వైరీ చేసుకుంటాం, ప్రభుత్వ కార్యాలయాలు కడతాం, గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది. మన ఫార్మాసిటీ పేరిట 13,000 ఎకరాలను ఎట్లా అక్వైరీ చేసావు? అక్కడ ₹1 2 కోట్ల రూపాయలు విలువ ఉన్నప్పటికి కూడా నువ్వు అక్వైరీ చేసి 10 లక్షల రూపాయలకు అక్వైరీ చేస్తావు. ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా. నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా, నీవే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా, ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి. నేను అంటున్నా, చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే, దమ్ముంటే, నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుస్సేన్ సాగర్లో తాగే నీళ్ళు లెక్క తయారు చేయి ఫస్ట్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చుడు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు. ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళు నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోదు. గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో, పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో, పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో, నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో, ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా, భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా, నేను ఇది ఇస్తా ప్రగల్భాలు పలికినవు. ఇచ్చుడు పక్కకు పెట్టు, నీ పెన్షన్లు, నీ బియ్యం కార్డులు, నీవన్నీ పక్కకు పెట్టు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. నీకు ఏం మానవత్వం ఉంది? నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నా. కొద్దిమంది తెలియని వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి. అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా, సక్రమంగా ఆక్రమించుకున్నారా బయటపెట్టు. నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనవి, ఈ మాయాని కారకులు ఎవరు? ఇవాళ బతుకమ్మకుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు? ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన, కరీంనగర్లో 3 కుంటలు ఉండే 3 చెరువులు ఉండే, దాంట్లో కలెక్టరేట్ కట్టాడు. ఇవాళ అనేక చెరువులు, అనేక కుంటలు. ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది, ఈసుబుడలో ఉంటుంది, అనేక చెరువులు. మాసప్ ట్యాంక్, దాని పేరే మాసప్ ట్యాంక్, ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది. ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాంటిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుస్సేన్ సాగర్ లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ ఉన్నటువంటి పారడైజ్ బిర్యానీ సెంటర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అనేక మాల్లు ఉన్నాయి. ఇలా అవన్నీ కూడా FTAలో ఉన్నాయి. అవన్నీ FTAలో ఉన్నాయి. కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు. ఇవాళ ఎవరి జోలికి వస్తావు? చిన్నలు నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున పడ్డా, నీకేం కక్ష ఉందో నాకు తెలియదు. నిన్న ఒక ఆయన మాట్లాడుతాడు, ఆయన దానికి హైడ్రాక్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి షెడ్డును కూలగొట్టిన ఆయన నాయకుడు. నేను అంటున్నా, నాయకుడు నువ్వు ఎట్లా కూలగొట్టినవో రేపు పోటీ తెలుస్తుంది. అసలు ఎంత దారుణం అంటే, షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు, షెడ్లు కూలగొట్టి అందులో ఉన్న సామాను కూడా డోజర్లు ఎక్కించి అంటే ధ్వంసం చేస్తున్నంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు. అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. తప్పకుండా ఇవన్నీ అంటున్నా, ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెట్ చేసి, నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నావు. వాళ్ళ ఉసురు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కన్నీళ్ళు ఊరికే పోవు. వాళ్ళకు అండగా కోటాను మంది ప్రజలు ఉన్నారు. ఇలా హైదరాబాద్లో చెరువుల పక్క పొంటి కానీ ఆనాడు
మనిషి తిరిగినటువంటి అడవులలో చెట్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవించడం అంతా కూడా పేదవాళ్ళే. ఇలా వాళ్ళ సంఖ్య లక్ష, వాళ్ళు ఏదో 5 లక్షలు 10 లక్షలు కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వీళ్ళ కంటే కూడా అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి పేదలు కంటి మీద కొనుక్కులేదు. ఇప్పుడే అంటుండే ఆయన సార్ ఇది కూలగొట్టి నిజమే కానీ పక్కకున్న వాళ్ళంతా కూడా ఇలా వాళ్ళు భయపడుతున్నారు సార్, నిద్రపోతున్నారు సార్ అని చెప్తున్నారు. అరే నీకు కోట్ల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం? ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోర్టు మెట్లు ఎక్కలేరు అంటే కోర్టులు గంత అనాలోచితంగా ఉంటాయా? కోర్టుకు ఆలోచన లేదా? కోర్టుకు మానవత్వం ఉంటుంది. ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు రేపు ఎప్పుడన్నా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే. ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి, సండే ఉండదు కాబట్టి, అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, మీకు దేని మీద నమ్మకం ఉంటుంది? అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోజర్లు బయటకు వస్తున్నాయి, నువ్వు కూలగొడుతున్నావు. అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు, ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు. అంటే కోర్టులు స్టే అట్లనే ఇస్తాయా? ఆలోచించిస్తాయి వాళ్ళు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు చెరువులు కాపాడవలసిందే. చెరువులు కాపాడవలసిందే రా. నీ భూమి ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంది, ప్రైవేటు పరమైన భూమి ఎంత ఉంది, కాపాడుద్దా? ఇవాళ ఈ నల్ల చెరువులో పేదల గుడిసెలు పీకి వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించుకోజాలదు. తప్పకుండా ప్రజలు చాలా మంది మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్యావరణవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టీవీలలో ఈయన చేసే పని చూసి ఆహా ఓ అనేటువంటి వాళ్ళకు రా ఎంక్వైరీ చేయండి. వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి. తప్ప ఉత్తగానే ఈయన ఏదో గొప్ప పని చేస్తున్నారని చెప్పి మీరు భ్రమలో ఉంటే రేపు ఇలా వీళ్ళ వంత అవుతుంది, రేపు ఇంకొకరి వంత అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీని తప్పకుండా ఎలా అనుకుంటున్నారు, ఇలా అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పి నువ్వు తాత జాగిల్లాగా నువ్వు ఏది పని చేస్తున్నావు. కానీ ఇది చెల్లదు బిడ్డ, ఇది చెల్లదు. చరిత్రలో చాలా మంది ఇట్లాటోళ్ళు పోయిండ్రు, కాలగర్భంలో కలిసిపోయిండ్రు. ప్రజలు తలుచుకుంటే ప్రజల కన్నీళ్ళలో కొట్టుకపోతావు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెస్ చేసి మళ్ళీ వాళ్ళ బతుకులు నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నీకు డిమాండ్ చేస్తూ ఇవాళ దీన్ని ఖండిస్తున్నా. Thank you, sir. Thank you so much.